సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. రేపు ఆయన హస్తినాకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 3 రోజుల పాటు దేశ రాజధానిలోనే పర్యటించనున్నట్టు సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్టానంతో భేటీ కానున్నారు ఆయన. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ సభలో సీఎం పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక ఏదైతే 3 రోజుల పాటు దేశ రాజధానిలోనే ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజుల కిందట బీసీ కులగణనకు సంబంధించి ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇక దీంతో ఆ చట్టాన్ని ముందుకు తీసుకువెళ్లేలా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్టానంతో కూడా భేటీ కానున్నారు. ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను పెంచి అవసరమైతే దీనిపై ప్రత్యేకంగా ఒక ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా లేకపోయినా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ముందుకు వెళ్లాలనే భావనలో కూడా ఉంది. అయితే అంతకు ముందుగానే ఇటు కేంద్ర పెద్దలను కలిసి ఈ బీసీ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరే అవకాశం కూడా ఉంది. గత 10 రోజుల కిందటే ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి పలువురు మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా కోటా విషయం కానీ, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైంది, రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా పంపిణీ చేయాలని చెప్పి కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ ని కూడా కలిశారు. ఇక మరోవైపు ఈ 3 రోజుల పాటు కూడా ఇటు బీసీ రిజర్వేషన్ అంశమే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి ఇటు కేంద్రంలో ఉన్న పెద్దలను కలిసి వారిని ఒప్పించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇక మరోవైపు రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇదే వేదిక పైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారు. ఇక దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా పంచుకునే అవకాశం ఉంది. ఎస్ వేణు, ఇక ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా బనకచర్లపై సంబంధించిన చర్చ అయితే కొనసాగుతోంది. మరి ఇందుకు సంబంధించి అటు చంద్రబాబు కూడా కేంద్ర పెద్దలతో చర్చిస్తానంటూ కూడా ఇప్పటికే పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. మరి అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా రేపు ఢిల్లీ వెళ్ళున్నారు. మరి ఇందుకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉందా? ఈ అంశం బనకచర్ల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోందా? ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణకు నష్టం జరగకుండా ముందుకు వెళ్తే మేము ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులతో కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం వినకుండా ముందుకు వెళ్తే అవసరం అనుకుంటే మేము న్యాయపరంగా కూడా పోరాటానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి నీటి అవసరాలు తీరాక ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగించుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇటు గోదావరి నదితో పాటు ఇటు కృష్ణా నదిలో కూడా తెలంగాణ వాటా చేర్చాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కేంద్రం చొరవ తీసుకోవాలి, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా మేము ముందుకు వెళ్తామని చెప్పి చెప్పారు. ఒకవేళ అప్పటికి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన సందర్భంలో సాధారణంగా రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి. ఇది విధానపరమైన నిర్ణయం కాబట్టి దీనిపై అంతగా చర్చించే అవకాశం ఉండదు.
రైట్, థ్యాంక్ యూ వేణు.